హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే చూస్తాను కదా, ఈ అడవిలోకి అయితే మనమైతే ఈరోజు నైట్కి అయితే క్యాంపింగ్ అయితే వేసుకుందాం. అది కూడా టెంట్ టైం లేకుండా. ఇక్కడ మట్టి ఉంది కదా, ఈ మట్టిని అయితే తవ్వుకొని అండర్ గ్రౌండ్ క్యాంప్ అయితే వేసుకుందాం. సరేనా? భూమి కింద అయితే క్యాంప్ అయితే వేసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే నాకైతే చాలా హెల్ప్ అయితే అవుద్ది. ఇగో ఈ ప్లేస్లో అయితే ఈరోజు మనం తవ్వుకొని అండర్ గ్రౌండ్ క్యాంప్ అయితే వేసుకుందాం. సరేనా? స్టార్ట్ చేద్దాం ఆ వీడియో. మొత్తానికి మనం క్యాంప్ వేసుకున్న ప్లేస్ని అయితే నీట్గా క్లీన్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే గుమ్మినైతే తవ్వుకుందాం ఇప్పుడు. అంటే క్యాంప్ వేయడానికి ఒక 3 అడుగులు వెడల్పు, ఒక 7 అడుగులు పొడుగుతోనైతే తవ్వుకొని లోపల అయితే నైట్కుందాం. సరేనా? చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు తీయడానికి నాకైతే కొంచెం హెల్ప్ అయితే అవుద్ది. ఇప్పుడైతే టైం 1 గంట అయింది. 1 గంటకి స్టార్ట్ చేశాను. ఎంత టైం పడుతుందో చూడాలి ఈ గుంత తవ్వడానికి అయితే. సరేనా? తవ్వడం స్టార్ట్ చేద్దాం. ఎవరు లేరు, ఒక్కటి నేనే. మొత్తం అడిగాను, ఇక్కడ ఎవ్వరు ఉండరు. చూడండి, ఎటు చూసినా ఎవరు లేరు, మొత్తం అడవి. ఇక్కడ ఆకుల సౌండ్ పడుతుంటే భయం వేస్తుంది. అలాంటి నైట్కి ఎలా ఉంటుందో చూద్దాం. నైట్కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వండుకొని తింటాం కాబట్టి. సరేనా? ఇప్పుడైతే మనమైతే తవ్వుకుందాం. సరేనా? ఇంటి దగ్గర నుండి దోసకాయలతో 2 తెచ్చుకున్నాం, తిందాం ఇట్లనే. కొంచెం దోసకాయలు తింటే ఎనర్జీ అయితే వస్తుంది. మళ్ళీ మొత్తం తవ్వేద్దాం. ఇప్పుడే టైం 3 అవుతుంది, 1 గంటకు వచ్చాం. కొంచెమే తవ్వాను, చేతులు అయితే నొప్పి వస్తున్నాయి, చూపిస్తున్నాను లాస్ట్లో మీకు.
దోసకాయ అయితే చేదుగా ఉంది. దోసకాయ అయితే బాగా చేదుగా ఉంది. ఇప్పుడైతే మళ్ళీ తవ్వుకుందాం. ఇంకొంచెం ఉంది. చీకటి పడక ముందులో అయితే మనం తవ్వుకుంటే క్యాంప్ అయితే మంచిగా వేసుకోవచ్చు. సరేనా, స్టార్ట్ చేద్దాం. మొత్తానికైతే సగం గుమ్మైతే తవ్వాను, ఇంకొంచెం ఉంది. అదైనాక మొత్తం పైన స్లాబ్ లాగా అయితే వేసుకుందాం. ఇగో లోపల ఇలా ఉంటుంది అంటారు, పైనేమో స్లాబ్ లాగా వేసుకుందాం. ఇది లోపలైతే మనం నైట్ క్యాంప్ చేసుకుందాం. చాలా గట్టిగా ఉంది చూడండి, చేతులు అయితే మంట కొడుతున్నాయి. ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చిన వీడియోలు అయితే నేను పెట్టడానికి చాలా ట్రై చేస్తాను. సరేనా, వీడియో అయితే బాగుంటుంది, చివరి వరకు చూడండి. నైట్ మొత్తం ఈ అడవిలోనే ఉందాం, ఎలా ఉంటుందో చూద్దాం. అడవి చూడండి, ఎక్కడ ఎవరు కనిపించట్లేదు, మొత్తం అడవి. ఇది మన బ్యాగ్ అదిగో, ఈ రెండేనే వీటితో ఈ అడవిలో మొత్తం ఉందాం నైట్కి. సరేనా, కొంచెం తవ్వేస్తే మన పని అయిపోద్ది. పైన స్లాబ్ లాగా వేసుకో. మొత్తానికైతే కష్టపడి తవ్వేస్తాను. 1 గంటకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 4:30 అవుతుంది. ఇగో గుమ్మ అయితే తవ్వేస్తాను. దీని మీద ఇప్పుడైతే స్లాబ్ లాగా వేసుకుందాం. కర్రలు కొట్టేసేసి పైన అయితే ఒక సీట్ అయితే వేసుకుందాం. సరేనా, చాలా చేతులు అయితే చాలా నొప్పి పెట్టాయి, చాలా కష్టం. ఎంత పెద్ద గుమ్మి చూడండి, నా పని అయిపోయింది. ఇప్పుడు దీనిపైన అయితే కర్రలు వేసుకొని దాని మీద ఒక సీట్ వేసుకుందాం. సరేనా,
ఇదండి మొత్తానికి మనం అండర్ గ్రౌండ్లో కడతామన్న ఇల్లు అయితే కట్టేసాను. చూడండి లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో. ఇదే మన ఇల్లు. ఈరోజు నైట్కి అయితే ఇందులోనే క్యాంప్ వేద్దాం. ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇంత కష్టపడిన దానికి ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే వీడియో ఎంతమందికి వెళ్తుందో చూద్దాం. అంతకుమించి మీ సహాయం ఏమైతే నాకు వద్దు. సరే ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి. చూడండి చాలా బాగుంది కదా. దీనికోసం అయితే నేను హాఫ్ డే నుండి కష్టపడ్డాను. హాఫ్ డే నుండి 1 గంటకు వస్తే 4:30కి అయింది. మొత్తం అవుతాడికి ఇప్పుడు ఇంకా చీకటి అయితే అవ్వలేదు. మీదైతే ఒక డోర్ లాంటిది అయితే చేసుకుందాం, సరేనా. మొత్తానికి మనం అనుకున్నట్లు క్యాంప్ అయితే టైం అయితే 6 అయితే అవుతుంది. 6 దగ్గరికి వస్తుంది, 5:30 అయింది. మొత్తానికి మన టెంట్ అయితే రెడీ చేశాను అండర్ గ్రౌండ్ది. చూసారు కదా, మీద డోర్ కూడా మంచిగా పెట్టుకున్నా. ఇగో డోర్ ఇలా తీసి లోపలికి వెళ్ళిపోవచ్చు. బాగుంది కదా. ఇప్పుడైతే మనం తీసుకొచ్చిన సామాన్లను లోపల పెట్టుకుందాం. కొంచెం చీకటైన అయితే వండుకుందాం, సరేనా. వీడియో అయితే ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా అయితే నేను కష్టపడ్డాను. నా కష్టానికి మీరు మనిషి ఒక లైక్ చేస్తే నాకు అంతే చాలు, సరేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. మన కట్టుకున్న ఇంటి లోపలికి ఎలా ఉంటుందో చూద్దాం, సరేనా. మొత్తానికి అయితే మనం వేసుకున్న టెంట్లోకి అయితే వచ్చాను. మన సామాన్లను లోపల పెట్టేసా. కొంచెం చీకటి అయితే అవ్వలేదు, చీకటి అయితే వండుకుందాం. చాలా బాగుంది కదా మన టెంట్. చూడండి ఇక్కడ బయట డోర్ కూడా వేసుకుందాం. ఇది ఓపెన్ ఏరియా, ఇది బయట ఓపెన్. ఇక్కడ నుండి ఇది మన గెస్ట్ హౌస్. ఈరోజు నైట్కి ఇదే మన గెస్ట్ హౌస్. కొంచెం మన చీకటి అయితే లైట్ లోపల పెడితే మంచిగా కనిపిస్తుంది. ఒకసారి డోర్ వేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. ఇదిగో మన డోర్ అయితే వేసుకుంటే ఇలా ఓపెన్గా అయితే ఉంటుంది, వెళ్తే కనిపిస్తుంది. దీనికోసం ఎంత కష్టపడ్డా తెలుసా నేను. చాలా బాగుంది కదా డోర్, ఓపెన్ డోర్. మొత్తం బయట ఏమున్నా కనిపిస్తాయి నీట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది మన టెంట్. చూడండి బయట నుండి చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏముందని ఎవరికి తెలీదు. అలా ఉంది కదా మన క్యాంపస్. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. చీకటి అయితే అయింది, మంట అయితే పెట్టుకుందాం. చూద్దాం నైట్కి ఎలా ఉంటుందో. ఏం తెచ్చామో తెచ్చింది కూడా వండుకుందాం, సరేనా. ఈ మంట అయితే సరైన తాగట్లేదు. కొంచెం మంట అయితే పెట్టేస్తాం. మనం లోపలికి వెళ్ళి అయితే వండుకుందాం, సరేనా. చలో టెంట్ లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా మంట అయితే కాదు. చూడండి మన టెంట్ లోపల ఎలా ఉంది. లోపలికైతే వెళ్దాం, వండుకుందాం టెంట్లోనే. టెంట్లోకి అయితే వచ్చాను నేను. నైట్కి ఇప్పుడు వండుకోవడానికి ఏం తీసుకొచ్చినా చూపిస్తాను, ఆగండి, సరేనా. నైట్కి ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తాను నీట్గా. చూసేద్దాం. ఈరోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుందాం, సరేనా. బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. తెల్లవారు టీ కోసం తీసుకొచ్చావి, అది పాల ప్యాకెట్. టీ చేసుకుందాం. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకుందాం నాటికి, సరేనా. ఇగో చిన్న దీపాలు తెచ్చాను. ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ వేస్తే బాగా వెలుగుతాయి. చూద్దాం ఎలా వెలుగుతాయి వాటర్ వేస్తే. అదిగో చాలా బాగా వెలుగుతున్నాయి కదా వాటర్ వేస్తే. చూడండి ఇందులో వాటర్ వేస్తే ఎంత బాగా వెలుగుతున్నాయి దీపాలు. ఇవైతే మన టెంట్ లోపల అయితే పెట్టుకుందాం. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చాలా బాగుంటాయి, దానికోసం తీసుకొచ్చాను. ఇక్కడ ఒకటి చూడండి చాలా బాగుంది కదా.
మళ్ళీ ఈ సైడ్ ఒకటి. చూడండి 2 లైట్లు చాలా బాగున్నాయి కదా, చాలా బాగుంటాయి. ఉన్నాయి నైట్ మొత్తం అలాగే వెలుగుతాయేమో చూద్దాం. ఈరోజు అయితే చిన్న గ్యాస్ తీసుకొచ్చాను, చాలా రోజుల తర్వాత ఈ గ్యాస్. స్టార్టింగ్లో అప్పుడైతే యూజ్ చేసేటోను, స్టార్టింగ్లో కొన్నది ఇది. గ్యాస్లు అయిపోయావని చాలా రోజులు యూజ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడే గ్యాస్ అయితే మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ క్యాంపింగ్కి చిన్న గ్యాస్ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది చిన్నది. చిన్న గ్యాస్ యూజ్. ఇప్పుడైతే మనం బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకుందాం సరేనా. లోపలైతే చాలా ఉమ్మగిస్తుంది, నైట్కి ఎలా ఉంటుందో నాకే తెలియట్లేదు. పైన అయితే వేసామనుకో అది అస్సలు ఉండలేము, లోపల చాలా ఇబ్బందిగా ఉంది. వెనక లైట్లు కూడా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే 2 గుడ్లు తెచ్చుకున్నా, బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకుందాం సరేనా. 2 గుడ్లు తెచ్చుకున్నా, 2 గుడ్లు 2 బ్రెడ్లు తెచ్చుకున్నా. దీంతోనైతే ఈరోజు నైట్కి అయితే మెల్లికి ఎలాగో చేద్దాం, అంతకు మించి ఎక్కువైతే వండలేను. ఈ రోజుల్లో చాలా పని చేసి నేనైతే అలసిపోయాను. చాలా సింపుల్గా వండుకునేది ఏదంటే ఇది ఒకటే కదా. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. రెండు గుడ్లు అయితే కొట్టిస్తాను, చక్కగా నీట్గా కొట్టిస్తాను. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుంటే స్మెల్ అయితే రాదు, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ఇరుకావుగా అయితే ఉంది, అంటే ఇబ్బందిగా ఉంది. ప్లేసు చాలా వెడల్పు లేదు, చాలా తక్కువ ప్లేస్ ఉంది, అందుకే కొంచెం ఇబ్బంది కూడా ఉంది. కొంచెం పసుపు కారం అయితే వేసుకుందాం. కొంచెం కారం, కొంచెం సాల్ట్. మీరు ఎప్పుడైనా తిన్నారా బ్రెడ్ ఆమ్లెట్? తినే ఉంటారులే, మీరు తినరా చెప్పండి. కానీ ఇక్కడ చాలా సౌండ్లు అయితే వస్తున్నాయి బయట నుండి. ఇందులో ఉంటే ఏం అనిపించట్లేదు, కానీ బయటికి వెళ్తే మాత్రం తడిసిపోతుంది. అందుకే మరి ఈ బ్రెడ్ ఆమ్లెట్ తినేసి మరి ఎక్కడికైతే బయటకైతే వెళ్ళను, లోపల మంచిగా పడుకుంటా. పైన 5 వేసేస్తా, మంచి నిద్ర వస్తుంది. తెల్లారి వరకు హ్యాపీగా పడుకోవచ్చు, ఎవరు ఇబ్బంది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. చూద్దాం ఒక నైట్కి ఎలా ఉంటుందో, అది కూడా చూపిస్తా. గుడ్ని అయితే బాగా కలుపుకుంటున్నా, కానీ కలవట్లేదు ఇది. ఓకే, గుడ్ని అయితే బాగా కలిపేసి పెట్టేస్తాను. ఇప్పుడు మన గ్యాస్ అయితే ముట్టించుకుందాం సరేనా. మన గ్యాస్ అయితే బాగా అంటుకుంది. దానిపైన పెనం పెట్టి వెయిట్ చేసుకుందాం. పెనం పెట్టి బాగా వెయిట్ చేసుకున్నాక బ్రెడ్ కొంచెం లైట్గా ఇక్కడ కాల్చుకుంటే బాగుంటాయి. చాలా పెద్దగా ఉన్నాయి బ్రెడ్లు అయితే. అయ్యయ్యో, ఒకటైతే ముక్క ఇరిగిపోయింది కాబట్టి తినేస్తా. ఒక ముక్క అయితే ఇరిగిపోయింది, తినేస్తాను. ఆ 3 అయితే నీట్గా కాల్చుకొని తర్వాత దాని మీద గుడ్డు వేసుకుంటే చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో నీట్గా కాల్చుకున్నాం. చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇలా వేయడము. అదే డీప్ ఫారెస్ట్లో ఉన్నా, అదే సింగిల్గా ఉన్నాను. ఈ ఆకులన్నీ బాగా ఎండిపోయాయి కదా, మామూలు గాలి వచ్చిన సౌండ్కి ఏదోలా అనిపిస్తుంది. బయటకు వెళ్తే మాత్రం చాలా భయం అయితే వస్తుంది నాకు కూడా. చాలా ప్లేస్ అయితే చిన్నగా ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఇక్కడ వండుకోవడానికి చేయాలంటే చాలా కష్టమేనే. అందుకే సింపుల్గా ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్.
ఎక్కువ ఆయిల్ వేస్తున్నా. ఒక లెవెల్ కూడా లేదు ఇక్కడ. ఇప్పుడైతే మనం కలుపుకున్న గుడ్డుని అయితే వేసుకుందాం. సరేనా, సిమ్లో పెట్టుకుందాం. మాడిపోతుంది. ఇందులో 3 గుడ్లను అయితే వేసి పడుతుంది. అయ్యో, సింగిల్ అయిపోయి. మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం, మాడిపోకుండా ఉంటుంది. మాడదు కదా. చాలా సింపుల్గా అయిపోయేది ఇది ఒక్కటేని. ఇంకేదో వండుకున్నా చాలా ప్రాసెస్, చాలా టైం పడుతుంది. మొత్తానికైతే బ్రెడ్ బజ్జీ అయిపోయింది, రెడీ. మన గ్యాస్ పక్కన పెట్టేద్దాం. గ్యాస్ పైన ఇప్పుడు వేయట్లేదు, ఇంకా చాలా వేడిగా ఉంది. ఏనా కాలిపోతాయి. నీళ్ళు కూడా ఎక్కువ లేవు. ఒక బాటిల్ అయిపోయింది, ఇంకొక బాటిల్తో నీళ్ళు ఉన్నాయి. ఈ బాటిల్తో తెల్లవారు వరకు గడిపేళ్ళాయి. ఆల్రెడీ ఒక బాటిల్ నీళ్ళు అయితే తాగిస్తాను. ఇది తాగుతప్పుడే ఒక బాటిల్ అయిపోయింది. ఈ ఒక్క బాటిల్ ఉంది. రేపు ఉదయం వరకు ఈ బాటిల్ నీళ్ళతోనైతే మనం సర్వేవల్ అయిపోదాం. సరేనా, నాకు ఇంగ్లీష్ అయితే రాదు, సరిగా అడ్జస్ట్ చేసుకోండి. ఎలా ఉంటుందో చూద్దాం, వేసుకుందాం. ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తింటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. దానిపైన ఇంకోటి వేసుకుందాం. ఇలా నోరైతే ఊరిపోతుంది అబ్బా, తిన్నా. వేరే లెవెల్ ఉంది అనుకో, అసలు చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకోటి ఉందా?
బాగా మండుతుంది టమాటా, చాలా కారమైంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ చాలా టేస్ట్గా అవుతుంది. ఇంటికాడ చేసిన ఇంత టేస్ట్ వస్తుంది రాదు కానీ ఇక్కడ మాత్రం బుర్ర పాడు. చేసుకున్న మొత్తం అయితే తినేసాను. చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడైతే అసలు బయట చూద్దాం ఎలా ఉంటుందో. చీకటి కదా బాగా. నేనైతే బయట ఎక్కువ తిరగను ఈరోజు, ఎందుకంటే చాలా భయం వేస్తుంది. ఇందులోనే పడుకుని పోదా. సరేనా? చూడండి బయట క్యాంప్ బయట ఎలా ఉందో. మన క్యాంప్ ఇది. బయట పక్క చాలా నిశ్శబ్దంగా అవుతుంది. మన మంట కూడా ఆగిపోయింది, ఫైర్. చూడండి ఇంకైతే ఎక్కువ బయట అయితే ఉండొద్దు, లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోతే మనకి ఏం రావు, డిస్టర్బెన్స్ ఉండదు. సరేనా? పైన డోర్ అయితే వేస్తున్నాం. పైన డోర్ వేసేస్తే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఏం అనిపించట్లేదు. ఇదిగో చాలా బాగుంది. ఇప్పుడు చల్లగా ఉంది, పర్లేదు. చూసారు కదా లైట్లు ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా లైట్లే. ఇటు ఒకటి అటు ఒకటి, ముందుకు 2 ఉన్నాయి లైట్లు. ఇకనైతే పడుకుందాం. సరేనా? భోజనం అయిపోయింది. ఈరోజు బాగా పని చేసి నాకైతే ఒళ్ళు అయితే బాగా నొప్పి కొడుతున్నాయి. ఇంకెలా ఉంటుందో ఏంటో, నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడైతే. ఎందుకంటే చాలా డీప్ ఫారెస్ట్లో ఉన్నా, చాలా సింగిల్గా ఉన్నాను. నైట్ టైం ఏదైనా జరిగితే ఇక్కడ ఎవరు మనకి రెస్పాన్స్ కూడా లేదు. సరే చూద్దాం ఏమవుద్దాం. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. పడుకుందాం, బెడ్ షీట్ వేసుకుందాం. సరేనా? బెడ్ షీట్లు అయితే పరుచుకున్నాం. ఇప్పుడైతే పడుకుందాం. సరేనా? మళ్ళీ ఏ టైం అప్పుడు ఏదైనా సౌండ్ ఏదైనా వినిపిస్తే మళ్ళీ లెగుద్దాం. చూద్దాం, ఒకవేళ టైం చూసి లెగుద్దాం. లెగిసి చుట్టుపక్కల ఏముందో చూసుకుని మళ్ళీ పడుకుందాం. సరేనా? నేనైతే లెగన్ 90%. మళ్ళీ చూస్తా. ఇప్పుడే చాలా భయంకరమైన సౌండ్లు వినిపిస్తున్నాయి. టైం 9 అవుతుంది ఇప్పుడైతే. 9 గంటలకే చాలా భయం వేస్తుంది ఇక్కడ. అలాంటిది నైట్ మొత్తం ఎలా ఉంటుందో చూద్దాం. ఇకనైతే పడుకుంటాను నేను. గుడ్ నైట్. మళ్ళీ తెల్లారి కలుసుకుందాం. సరేనా? బాయ్.
ఏదో సౌండ్ అయితే వినిపిస్తుంది. బయటకి అయితే వెళ్ళొద్దు, పడుకుందాం. అందుకే ఇబ్బంది మనకి. బయటకి వెళ్తే తెల్లగైతే బయటకి వెళ్దాం. 4:30-5కి అయితే బయటకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే నేను బయటకి అయితే వెళ్ళను, అందుకని బయట బాగోలేదు, మంచి లేదు. సరేనా. గుడ్ మార్నింగ్ అండి. టైం అయితే 4:30 అవుతుంది, తెల్లవారిపోతుంది. మధ్యలో ఒకసారి అయితే లేచాను కానీ మరి వీడియో తెలియదు, టాయిలెట్కి వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడైతే 4:30 అవుతుంది టైము. ఇంకా వెళ్తే అయితే అవ్వలేదు, చీకటిగానే ఉంది. లోపలైతే చీమలు అయితే విపరీతం కరిస్తాయి. రాత్ర చూపిస్తున్నా అండి, గొప్ప నొప్పి కొడుతున్నాయి చీమలు కరిస్తే. చల్లానికి వచ్చేస్తున్నాయి చీమలు లోపలికి. లోపలైతే చాలా బాగా నిద్ర పట్టింది, ఎందుకంటే పని చేసి పడుకున్నా కదా, దానివల్ల బాగా అలిచిపోయాను. అలిసిపోవడం వల్ల నిద్ర అనేది చాలా బాగా పట్టింది. కొంచెం తెల్లగా అయితే టీ చేసుకుందాం. ఒకసారి బయటకు వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉందో. చీమలు అయితే విపరీతం ఖర్చు చూపిస్తున్నాయండి. కనిపిస్తున్నాయి కదా ఈ చీమలు, ఈ నల్ల చీమలు చాలా కరిసాయి. ఒక్కొక్కటి వస్తున్నాయి, కరుస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అదిగో అలాగనే చాలా చీమలు అయితే ఉన్నాం. వాటిని అయితే అలాగే కొట్టుకుని అయితే నేనైతే ఇప్పటి వరకు పడుకున్నా. చూద్దాం, 4 అయింది, 4:30 అయింది. ఇప్పుడు నైట్ అయితే ఏదేదో సౌండ్స్ అయితే వినిపించాయి కానీ మరి నాకు లేగడానికి అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు, ఎందుకంటే చాలా భయం అయితే వేసింది నాకు. ఇందులో లోపల ఉంటే సేఫ్టీగా ఉంది. అలాగనే బయటకి అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు, కొంచెం టాయిలెట్ వస్తాడు వెళ్ళాను, బయటికి వెళ్ళి అలా వెళ్ళి వచ్చాను ముందులో వెళ్ళేసి. ఇక ప్రస్తుతానికి అయితే పడుకున్నా. ఇప్పుడైతే 4:30 అవుతుంది, 5 అవుతుంది తెల్లారి. ఇంకా వెళ్తే అయితే అవ్వలేదు, కొంచెం వెళ్తే అయినాక అయితే టీ చేసుకుందాం. సరేనా. మనం వేసుకున్న మంట అయితే నైట్ ఆరిపోయింది. అదిగా చూడండి మన క్యాంపస్ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా నీట్గా ఉంది కదా. నైట్ అయితే బాగా అలసిపోయి అయితే వీడియో తీయలేకపోయాను, అందుకే బేగా వండుకొని తినేసి పడుకుని పోయి నిద్ర వచ్చింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కేవ్ వచ్చింది కాబట్టి లెగిసాను, వీడియో తీస్తున్నా. రాత్రి ప్లేస్ అయితే సరిపోవడం సామాన్లన్నీ తీసి బయట జల్లేస్తాను ఇవి, ఎందుకంటే లోపల ఒక మనిషికి పడుకోవడానికే అవుతుంది అందులో. అలాగే నేను అన్నీ తీసి బయట జల్లేస్తాను. చాలా బాగుంది కదా. బయట అయితే ఏం కనిపించట్లేదు, కానీ ఏదో అరిసిన సౌండ్ అయితే వస్తుంది. అలా అని బయటకు వచ్చి చూస్తే ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. చూస్తారు కదా ఎంత ఫారెస్ట్లో అయితే మనం అయితే ఉన్నాం. ఈ నైట్ ఎక్కడక్కడ జల్లేస్తాను నేనైతే బయట. చూడండి మన అన్నీ బయటే ఉన్నాయి, ఎవరైనా తీసుకెళ్ళట్లేదు. ఆ బ్యాగ్ మొత్తం చీమలు అయితే ఫుల్ పట్టున్నాయి. ఇంకొంచెం తెల్లవారిన వరకు మనం అయితే లోపటే ఉందాం, కొంచెం తెల్లవారిన తర్వాత అయితే బయటకు వద్దాం. సరేనా. ఇంకేంటి ఫ్రెండ్స్ మరి చెప్పండి, ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చిన వీడియో అయితే నేను తీయడానికి అయితే ట్రై చేస్తాను. సరేనా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండర్ గ్రౌండ్లో. ఇక్కడ చాలా భయం అయితే వేయట్లేదు, కానీ బయటికి వెళ్తే భయం వేస్తుంది. ఇందు లోపలికి వస్తే చాలా ధైర్యంగా అయితే ఉంది నాకు. లోపలికి వెళ్తే మాత్రం కొంచెం భయం, లోపలైతే చాలా బాగుంది, బయటికి వెళ్తే మాత్రం కొంచెం భయం అయితే వేస్తుంది, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అడవే ఉంది, ఎవరు లేరు. ఏదేదో సౌండ్స్ వస్తున్నాయి నైట్ పూట, అసలు చెప్పాలన్న భయం వేస్తుంది. లెగిస్తే ఇంకా భయం వేస్తుంది. నేను అలా దుప్పటి కప్పుకుని అయితే పడుకొని పోయాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. తెల్లవారిపోయింది, లెగ్స్ అయితే టీ అయితే చేసుకుందాం. సరేనా. వెళ్తర్ అయితే వచ్చింది, ఇప్పుడు బాగుంది. వెళ్తరుకుంటే బాగుంది, చీకట్టుకుంటే భయంగా ఉంది. సరేనా. ఇప్పుడైతే టీ అయితే చేసుకుందాం. అయ్యో అయ్యో అయ్యో,
ఇదిగో ఇప్పుడు చేసుకుని మనం టీ అయితే ఇప్పుడు ఏది ఉందో దాంతో అయితే తాగేద్దాం. ఎందుకంటే గ్లాసులు అయితే తీసుకురాలేదు, నైట్ మర్చిపోయాను. చూడండి మన హౌస్ ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగుంది కదా మన ఇల్లు, చాలా బాగుంది ఇల్లు అయితే. లోపలైతే చాలా ఎరుకవగా అయితే ఉంది, అందుకే బయట నుండి చేస్తున్నా. ఇప్పుడు మనం చేసుకున్న టీని అయితే చూద్దాం ఎలా ఉంటుందో, తాగేద్దాం. చాలా బాగుంది. చూడండి పక్షులు ఎలా అరుస్తున్నాయి, చాలా బాగుంది కదా. అడవిలో తెల్లవారు ఇలాగే ఉంటాయి, మనకి ఫస్ట్ అవే లేపుతాయి పడుకున్న వాళ్ళని. ఎందుకంటే చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయి. మనల్ని అయితే పక్షులే లేపుతాయి. చూడండి చాలా బాగా. లైఫ్లో మీరు లైఫ్లో ఒక్కరోజైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి. అడవిలోకి వచ్చి సింగల్ క్యాంప్ వేసుకొని నైట్ మొత్తం అక్కడ వండుకొని తినేసి తెల్లవారు లేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చెప్పడానికి మాటలు లేవు. అలానే సరదాగా ఉంటుందని లేదు, కష్టం కూడా ఉంటుంది. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటే కష్టం అనేది అనిపించట్లేదు. అది టీ అయితే చాలా బాగుంది. ఏదైనా మనం చేసుకున్న ప్రతి ఒక్కటి బాగుంటుంది. మొత్తానికి టీ అయితే తాగేసా, చేసుకున్న టీ అయిపోయింది. బాయ్ అండి. క్యాంప్ ఇక్కడతో అయితే మనం బంద్ చేద్దాం. లాస్ట్ టైం మన క్యాంప్ వీడియోని మంచిగా తీసుకుందాం, ఎందుకంటే ఇదే లాస్ట్ కదా. బాయ్. చూడండి ఇదే అడవిలో అయితే నైట్ మొత్తం మనం ఉందాం. చూడండి పక్షులు ఎంత బాగా ఇది అరుస్తున్నాయో. ఇక మన కెమెరామ్యాన్ అక్కడ ఉన్నాడు చూడండి, చూపించలేదని కోపపడుతుండో. ఆడే మన కెమెరామ్యాన్. వీడియో ఇంతటితో అయితే ఆపేస్తున్నా. టైం అయితే 6:30 అయిపోయింది. ఇప్పుడు వెళ్తారు అయితే వచ్చింది. సరేనా, ఎక్కడొక్కటి సర్దుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చిన వీడియోతో నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి.